ఓకే, తూర్పు రామరెడ్డి గారు బిఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారండి. తూర్పు రామరెడ్డి గారు సార్, ఏదైతే ఇప్పుడు ఏఐటీసీ నాయకులు చెప్పారో 4 లేబర్ కోడ్స్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము, అవి కార్మికులకు తీవ్రంగా అన్యాయం చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా వారు అనడం జరిగింది. మరి బిఎంఎస్ ఈ 4 లేబర్ కోడ్లను సమర్థిస్తుందా? రేపు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారా లేదా అండి బిఎంఎస్ నాయకులు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు భారతీయ మజ్దూర్ సంఘం అనేటువంటిది రేపు సమ్మెలో పాల్గొనట్లేదు. ఓకే, ఎందుకంటే ముఖ్యంగా కోడ్ ఆన్ వేజెస్ 2019, ఓకే, ఈ 2019 కోడ్ ఆన్ వేజెస్ ఏదైతే 4 చట్టాలను కలిపి ఇంతకుముందు బాలరాజన్న చెప్పినట్టు వేజెస్ కలిపి ఒక కోడ్ కింద చేశారు. ఓకే, దీని ద్వారా కార్మికులకు అంటే దేశం మొత్తంలో లోవర్ లెవెల్ మినిమం వేజ్ అనేటువంటిది కార్మికులకు ప్రయోజనకరంగా ఉంది కాబట్టి దీని భారతీయ మజ్దూర్ సంఘం స్వాగతిస్తున్నదండి. ఓకే. రెండోది, మన మిత్రులు చెప్పినట్టు స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి చట్టాలు వాస్తవమే. అవన్నీ కూడా 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి 4 కోడ్ల కింద ఏదైతే చేయడం చేసిందో దీంట్లో మొట్టమొదటిది కోడ్ ఆన్ వేజెస్ 2019, ఓకే, 4 కోడ్లు కలిపి చేశారండి. రెండోది సోషల్ సెక్యూరిటీ కోడ్, సోషల్ సెక్యూరిటీ 9 చట్టాలు కలిపి ఇది ఒక కోడ్ కింద చేశారండి. ఓకే. ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ ద్వారా ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుందా? ఓకే. ఇంతకుముందు 49 కోట్ల మంది భారతీయులకు సోషల్ సెక్యూరిటీ లేదనేటువంటిది మనందరికి తెలిసిన విషయం. అవును. కానీ ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ కోడ్ ద్వారా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఇండస్ట్రీలలో పనిచేసేటువంటి కార్మికులకు కొద్ది మందికి తప్ప ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది అందట్లే. ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ అట్లాంటివి. కాబట్టి ఈ యొక్క కోడ్ అంటే దేశంలో ఉన్నటువంటి అనార్గనైజ్ సెక్టర్ సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క కోడ్ ద్వారా సెక్యూరిటీ ఎలా కవర్ చేయాలనేటువంటిది చెప్తా ఉన్నారు. కాబట్టి దీని యొక్క ఆలోచన చేసి దీని ద్వారా కూడా ఈరోజు మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో మరి జొమాటో కానీ, స్విగ్గీ కానీ, ఫుడ్ సప్లై ఈ మధ్యన ఎట్లా వస్తున్నారు, ఊబర్ కానీ, ఇలాంటి కార్మికులకి సోషల్ సెక్యూరిటీ అనేటువంటి అనార్గనైజ్ సెక్టర్ కార్మికులకు కవర్ చేస్తున్నందుకు ఈ యొక్క 2 కోడ్లను బిఎంఎస్ స్వాగతిస్తున్నారు సార్. ఓకే. ఇంకొక 2 కోడ్లలో మరి ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు సమ్మె హక్కు, తర్వాత ఇండస్ట్రీ క్లోజింగ్ కు 100 మంది ఉంటే 300 మంది పరిమితి పెంచడం, అవును, తర్వాత దీని ద్వారా కార్మికులకు నష్టం జరుగుతుంది అనేటువంటిది మరి బిఎంఎస్ కూడా సవరణ చేయాలనేటువంటిది బిఎంఎస్ యొక్క డిమాండ్ అండి. అవును. దీంట్లో ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఏదైతే కార్మిక సంబంధాల కోడ్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020లో మీరు అన్నట్టు ఇంతకుముందు 100 మంది ఉండి ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉండే ఇది పరిశ్రమ రద్దు చేయడానికి. కానీ ఇప్పుడు 300 మంది కన్నా తక్కువ ఉంటే అవసరం లేదు, ప్రభుత్వం అనుమతి అవసరం లేకుండానే వారు మూసివేయచ్చు. అంటే దీనివల్ల కార్మికుల హక్కులకి భంగం కలిగినట్టే కదండి. దీనికి ఇది ఏ విధంగా సమర్థనీయం? ఇది మనము స్వాగతించట్లేదు సార్. ఇక్కడ గమనించండి, ఈ యొక్క కోడ్ను మనము సవరణ చేయాలంటున్నాం భారతీయ మజ్దూర్ సంఘం. ఓకే. కార్మికులకు ప్రయోజనం 2 కోడ్లు స్వాగతిస్తున్నాము. 2 కోడ్లలో సమ్మెలో పాల్గొంటేనే కదా అవుతుంది. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, మీరు చెప్పచ్చు కదా. చెప్పకుండా మేము సగం మాట ఎందుకు? టోటల్ గా కార్మిక వర్గం ఒకటి కావాలి. మనం కార్మికులకు గరీబులను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కామ్రేడ్. ప్రభుత్వం మా చేతిలో ఉన్నది, ప్రపంచం అంతా తెలుసు మా చేతులు ఉన్నదా లేదా పాలకులు ఎవరనేది. అయితే ఇంకొక విషయం ఏమంటున్నా అంటే చర్చల ద్వారా మనం సాధించుకున్నటువంటి కొన్ని విషయాలు మేము ముందుకు తెస్తాం. ఓకే. ఇప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చినాక కూడా చర్చలు రాకపోతే ఎట్లా సార్? సమ్మె నోటీస్ ఇచ్చినాం, చర్చిందామని మాట్లాడినా కూడా నేషనల్ మాట కూడా కేర్ చేయకుండా అమలు చేస్తే ఎట్లా బయట? ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా. చర్చలకు రామని చెప్పలే కదా, చర్చలకు పిలిచిండ్రా? ఒక్కటే ఒక సెకండ్ నేను చెప్తా. పెద్ద మనిషి మీరు పిలిస్తే చర్చలకు రాలేనది కాదు ఇక్కడ ముఖ్యం. ఈ యొక్క చట్టాల ద్వారా కార్మికులకి
న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేటువంటిది చర్చకు పిలిచారు. మనం ఏమంటున్నాం అంటే ఫ్లోర్ లెవెల్ దేశం మొత్తంలో మినిమం వేజ్ ద్వారా న్యాయం జరుగుతుంది. మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వము 2008 నుంచి మినిమం వేజ్ ఏ రకంగా పెంచిందా పెంచలేదా, లేకపోతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు ఎన్ని లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు నష్టపోతున్నారు. ఈ యొక్క మినిమం వేజ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ 2019లో తెస్తే ఈరోజు 18,000 రూపాయలు మినిమం చేసి దీనికి డిఏని యాడ్ చేశారు. ఈ డిఏ యాడ్ చేయడం మూలంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు బొగ్గు అన్నారు, బొగ్గు కానీ అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్కు మన ఉన్నటువంటి 12,000 13,000 వస్తుందా? ఇక్కడ ఉన్నటువంటి మన ఇండస్ట్రీలలో పనిచేసే కార్మికులక వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు కదా. ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్ లో మా ఆర్గనైజేషన్ ఉంది, అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈరోజు 20,000 జీతం వస్తా ఉంది డిఏ కలిసి. ఇంకోటి అండి, ఇంకొక చిన్న ప్రశ్న. ఇది రామరెడ్డి గారు, ఇది మన సిగాచిలో ప్రమాదం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం కేవలం 2 లక్షల రూపాయలే నష్టపరిహారం ప్రకటించింది. ఇదే విధంగా సమర్థనీయమని. ఇప్పుడు కార్మికుల ప్రాణాలు పోయాయి. అక్కడ ఏదైతే టెక్నికల్ ఫాల్ట్ వల్ల అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ప్రధాని స్థాయిలో ఉండి కేవలం 2 లక్షల నష్టపరిహారం ఇచ్చడం ఏందండి? అంటే వాళ్ళ విలువ కేవలం 2 లక్షలేనండి? అట్లాగా సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా, మనం కోడ్ల విషయం మాట్లాడుతున్నాం. అట్లా అనుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా అండి? ఇప్పుడు నేను ఏమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? కంపెనీ ద్వారా ఇప్పిస్తామని చెప్పారు. ఓకే, కంపెనీ ద్వారా ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం భాగస్వామ్యం ఉంది? అవును. అంటే ఏదేమైనా కానీ కార్మికులు చిట్ట చివరికి కార్మికులే బలవుతూ